ప్రధానంగా ఒక అధికారంలో కొనసాగితే ఈ కేసుకు సంబంధించి ఇన్ఫ్లుయెన్స్ పడేటువంటి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా రాజీనామా చేయాలి, లేకపోతే బర్తరఫ్ అయినా చేయాలనేటువంటి మాటలనే మనం ఎక్కువగా వింటా ఉన్నాం. కానీ ఇప్పటి వరకు అయితే దానికి సంబంధించినటువంటి సమాచారం అయితే ప్రధానంగా అయితే లేదు. కానీ కేంద్రం నుంచి ఒక సూచనప్రాయమైనటువంటి ఒక సూచన మాత్రం చేసిగా మనకైతే సమాచారం అంతా ఉంది. సంజయ్కి సంబంధించినటువంటి సందర్భంలో శ్రీశైలం మొత్తం మీద ఇటు మరి రాజీనామా చేస్తాడా, లేదు అంటే బర్తరఫ్ జరుగుతుందా ఏందనేది ఒక ప్రశ్నగానే కొనసాగుతున్నటువంటి సందర్భం. ప్రధానంగా ప్రతిపక్షమైనటువంటి టీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రధానంగా వినబడుతున్నటువంటి మాట, ఖచ్చితంగా సంజయ్ రాజీనామా చేస్తేనే ఈ యొక్క కేసు విషయంలో పురోగతి అనేది సాధించడం జరుగుతుంది, నిష్పక్షపాతమైనటువంటి ఒక ఎంక్వైరీ కూడా జరగడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి మాటను మనం పదే పదే వింటా ఉన్నాం. కాబట్టి మరి ఆ విషయంలో ఎలాంటి నిర్ణయం అయితే ప్రస్తుతానికి తీసుకోలేదని చెప్పుకోవచ్చు. ఇక అధిష్టానం కూడా అలాంటి దానికి సంబంధించి ఇప్పటి వరకు అయితే సూచనప్రాయమైనటువంటి నిర్ణయాన్ని కూడా వచ్చినట్టుగా మాత్రం తెలియట్లేదు. కానీ మనకు అందుతున్నటువంటి సమాచారం మేరకు మాత్రము రానున్నటువంటి కేంద్ర మంత్రివర్గ విస్తరణలో ఒక మార్పులు జరిగితే మాత్రం అది బండి సంజయ్ని పక్కన పెట్టేటువంటి అవకాశమే ఉంటుందనే విధంగా చర్చ మాత్రం జరుగుతూ ఉంది శ్రీశైలం. దానికి సంబంధించి ప్రస్తుతానికైతే ఇంకా పూర్తి అప్డేట్స్ అయితే ఇంకా బయటకు రావట్లేదని చెప్పుకోవచ్చు. మొత్తం మీద బండి సంజయ్ బీజేపీ కార్యాలయానికి రావడం అయితే ఒక అంతుకు ఇటు బీజేపీ కార్యకర్తల్లో జోష్ నింపిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక ఇబ్బందులలో ఉన్నటువంటి వ్యక్తిగా ఇప్పుడు పరిగణలోకి తీసుకోబడతారు. ఎందుకంటే తనే స్వయంగా హిందూ ఏకయాత్ర జరుగుతున్నటువంటి సందర్భంలో కరీంనగర్ వేదికగా పలుమార్లు చెప్పినటువంటి సందర్భాన్ని మనం చూసాం, తన కొడుకు సంబంధించినటువంటి మాటలు తీస్తూ. మరొక వైపు మే 10వ తారీఖున నరేంద్ర మోదీ సభలో కూడా తను మాట్లాడినటువంటి మాటలు మనం చూసాం. మొత్తం మీద కొద్దిసేపట్లో బండి సంజయ్ ప్రెస్ మీట్ కూడా ఉండబోతా ఉంది. ఇప్పుడు మనం బండి సంజయ్ ముందే నిలబడి ఉన్నాము. బండి సంజయ్ ప్రెస్ మీట్ పెడతారని కూడా సమాచారం అయితే ఇస్తా ఉన్నారు శ్రీశైలం. మరి ఏం మాట్లాడతాడు, మరి మీడియాను ఉద్దేశించి ఏం చెప్తాడు అనేది కూడా ఒక ప్రశ్నగానే మనకైతే తలెత్తుకున్నటువంటి సందర్భం. చూడాలి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతా ఉన్నాయనేది. మరొక వైపు ఈ శనివారం రోజును ములాఖత్ కు కూడా బండి సంజయ్ వెళ్తాడు అనేటువంటి సమాచారం అయితే తన తరఫున ఉన్నటువంటి అడ్వకేట్స్ నుంచి అయితే వస్తా ఉంది. మరొక వైపు ములాఖత్ కు వెళ్తే అది ఒక రాంగ్ మెసేజ్ వెళ్తుందనేటువంటి ఆలోచనలు కూడా ఉన్నట్టుగా మాత్రం వారు చెప్తా ఉన్నారు. మొత్తం మీద బండి భగీరథ్ ఇష్యూ తర్వాత బండి సంజయ్ బీజేపీ కార్యాలయానికి రావడం అయితే ఒక ఎక్కడ లేని ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ ముషం, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. ఇది ఓవరాల్గా బండి భగీరథ్ కేసు తర్వాత కేంద్ర మంత్రి బండి సంజయ్ తొలిసారి బీజేపీ పార్టీ కార్యాలయానికి అయితే చేరుకున్నారు. అక్కడికి చేరుకున్న తర్వాత అక్కడ భారీ స్థాయిలోనే బండి సంజయ్ అభిమానులు కార్యకర్తలు చేరుకున్నారు. ఆయన్ను కలిసే ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది ఫోటోలు దిగుతున్నారు, కొంతమంది ఆయనతో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మీకు మద్దతుగా మేమున్నామంటూ ఇక బండికి భరోసానిస్తున్నారు కార్యకర్తలు, అభిమానులు. బట్ ఏదేమైనప్పటికీ బండి భగీరథ్ వివాదం తర్వాత తొలిసారి నాంపల్లిలోని బీజేపీ స్టేట్ ఆఫీస్కి బండి సంజయ్ రావడం కొంత ప్రాధాన్యత సంతరించుకుంది. బండి సంజయ్ రాకతో కొంత అభిమానులు, కార్యకర్తల్లో జోస్ కనిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక మరికొద్దిసేపట్లో బండి సంజయ్ ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టబోతున్నట్టు తెలుస్తుంది. కొడుకు వివాదం తర్వాత తొలిసారి పార్టీ కార్యాలయంలో బండి సంజయ్ ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు. ప్రెస్ మీట్లో ఏం మాట్లాడబోతున్నారు, ప్రెస్ మీట్లో మరి ఏ అంశాల గురించి ఆయన డిస్కస్ చేయబోతున్నారు, ప్రధానంగా కొడుకుకు సంబంధించినటువంటి అంశం ఏమైనా ఉండే అవకాశం ఉంటుందా, లేదంటే పార్టీ కార్యాలయం కాబట్టి కేవలం పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాల్ని మాత్రమే ఆయన మీడియా ముఖంగా వెల్లడించేటువంటి ఛాన్స్ ఉందా? అసలు ఏం జరగబోతుంది? ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు ఢిల్లీకి వెళ్ళారు. ఢిల్లీ నుంచి అర్జెంటుగా కాల్ రావడం, ఆయన ఢిల్లీకి వెళ్ళి అక్కడటువంటి ఢిల్లీ పెద్దలతో ఆయన మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అంటే మరి బీజేపీ పార్టీకి సంబంధించి ఏమైనా మార్పులు చేర్పులు జరగబోతున్నాయా? బండి భగీరథ్ కేసు బండి సంజయ్ పైన ఏమైనా ఎఫెక్ట్ చూపించబోతుందా? అసలు ఏం జరగబోతుంది బీజేపీలో అనేది మనం కొద్ది రోజులు వెయిట్ చేస్తే కానీ తెలియనటువంటి పరిస్థితి. బట్ బండి సంజయ్ మాత్రం మొదటిసారి కొడుకు వివాదం తర్వాత పార్టీ ఆఫీస్కి వెళ్ళడం మాత్రం కొంత చర్చనీయాంశంగా మారుతున్నటువంటి పరిస్థితి. అభిమానులు, కార్యకర్తలు బండి సంజయ్ని కలుస్తున్నారు, ఆప్యాయంగా మాట్లాడుతున్నారు, ఆయనకు భరోసానిస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం మనకు తొలి వెలుగు స్క్రీన్ మీద విజువల్ ద్వారా కనిపిస్తోంది.